చెంచు ఈశ్వరమ్మ పై జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి అత్యాచారము, చిత్రహింసలు, చెప్పుకోవడానికి వీలైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ విషయాలన్నీ కూడా తెలుగు సమాజంలోకి మొత్తం ప్రపంచం ముందులోకి వచ్చిన తర్వాత మొదట కొన్ని విషయాలు విని మేమందరం ఇంత దుర్మార్గమైనటువంటి హింసలు జరిగినాయా అని ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఆ బాధిత కుటుంబానికి, ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి ఒక భరోసాని ఇవ్వాలా. మేము కూడా మానవత్వమైనటువంటి వాళ్ళము, మన హక్కుల కోసం కొట్లాడేటటువంటి వాళ్ళము కనుక మన వాళ్ళ కోసము, మన వర్గాల కోసం మనం ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. ఆ పిలుపుని అందుకుని ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరే ఈ తెలంగాణ నేల మీద గొప్ప విప్లవకారులు, యుద్ధ వీరులు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ పొద్దున్నైతే మీడియా మైకుల ముందు, యూట్యూబ్ల ముందు గంటలు గంటలు గొంతు నరాలు తెగిపోయేదాకా మాట్లాడేటటువంటి యాక్టివిస్టులు కానీ, మేధావులు కానీ, దళిత రత్నాలు, భారత రత్నాలు, బహుజన రత్నాలు, ఆదివాసీ రత్నాలు, పులులు, టైగర్ల పేరుతోని పెద్ద పెద్ద మీసాలు నింపి వెనక సింహాల పొడవలు పెట్టుకొని గర్వంగా తిరిగేటటువంటి వాళ్ళందరూ కూడా కనీస ఆత్మగౌరవం లేకుండా, నైతిక బాధ్యత లేకుండా చచ్చిపోయిన శవాల్లాగా మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక్కరోజు కాదు, బయటకు వచ్చి ఘటన జరిగి చాలా రోజులైంది, బయటకు వచ్చి కూడా చాలా రోజులైంది. ఒక్కొక్కరు గుండెలు బగిలిపోతా ఉన్నాయి. మహిళలకు సంబంధించి కొంగు జారిపోతే నిదైతున్నటువంటి విషయాల గురించి పెద్ద పెద్ద వృత్తాలు చేసేటటువంటి మహిళా సంఘాలు కానీ, మహిళా మేధావులు కానీ కూడా అందరు రాలేదు. చైతన్య మహిళా సంఘానికి సంబంధించినటువంటి మిత్రులు వచ్చిపోయారు. ఆ విషయాన్ని రిపోర్ట్ చేసిన వాళ్ళ విషయాల్ని అందిపించుకొని ముందుకెళ్ళలేనటువంటి బలహీన స్థితిలో ఉన్నారు. ఇది బలహీనత కంటే ఒక వివక్ష భరితమైనటువంటి హృదయాల్లో ఉన్నారు వాళ్ళు. ఆదివాసులు, చెంచులు చస్తేవి బతికితేమి, వాళ్ళు ఇచ్చే తేనెను, గిరిజన తేనెను కొనుక్కొని చప్పరించడం తప్ప వాళ్ళ జీవితాల్లోని కష్టాలని విని తెలుసుకొని ఒక చుక్క కన్నీటిని కార్చే స్థితి లేదు. వాళ్ళ కోసం పిడికిలెత్తే పరిస్థితి లేదు. కనుక ఇక్కడికి వచ్చిన ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలిసాయి. ఎవరైనా ఎవరి జీవితం గురించి వాడు చెప్తేనే సమాజానికి సరిగ్గా అర్థమవుతుంది. మాకు తెలిసింది చాలా తక్కువ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి అక్కలు చెప్పారు. ఆమె మీద అసలు గొడవెట్ల కారణం ఏంటి, మూలం ఏంటిదని చెప్తే అక్కడ వాడు కౌలు పేరుతో భూమిని కబ్జా చేసి దాన్ని అక్రమంగా దొంగచాటున ఆ భూమిని కొట్టాలని చూసాడు. అందుకు అమాయకుడైనటువంటి ఈశ్వరమ్మ భర్తని, తండ్రిని, అందరినీ కూడా మాయ చేసి తాగిపిచ్చి బెదిరించి అమ్మకపోతే, సంతకాలు పెట్టకపోతే చంపేస్తానని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నాడు. ముగ్గురు బిడ్డలకు తిండి పెట్టే బాధ్యత తల్లిది కదా, వాళ్ళ పస్తులుండే విషయాలు చూసే తల్లి కదా. తండ్రి ఎక్కడో తాగి చెట్టు కింద పడుకుంటే, లేకపోతే కష్టానికి పోతే బిడ్డల కడుపు నింపేది తల్లే, లేకపోతే అక్కడిక్కడ తీసుకొచ్చి పెట్టే తల్లే. నువ్వు ఉన్న భూమి వాడు కబ్జా చేసి పోతే ఆ తక్కువ ఎటుగానే రేటుకి మనకు సంతకాలు పెడితే మన ముగ్గురు బిడ్డలు ఎట్లా బతారు, మనం ఎట్లా బతామని. 3 పదులు కూడా వాళ్ళ వయసు దాటలేదు. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా పిల్లలే ఒక రకంగా. అలాంటి అమాయక జంటలను వాడు మోసం చేయాలని చూసినప్పుడు ఆమె తెలివిగా కంటే కూడా భవిష్యత్తు భయంతో ఆలోచించింది. ఈ భూమి కూడా పోతే ఈ కౌలు కూడా రాదు కదా, ఈ భూమి కూడా పోతే మనకి ఇంకా తిండి కూడా దొరకదు కదా, మనం ఇంకా పూర్తిగా బిచ్చగాలం అవుతాం. ఈ రోజు ఎట్టి బానిసలు ఉన్న వల్ల ఇప్పుడు బిచ్చగాలం అవుతాయి మేము అన్నట్టు దాంట్లో వచ్చి ఎట్టి బస్సులు ఈ భూమి అమ్మడానికి వీలు లేదని చెప్పి మాట్లాడింది. వెంకటేశ్వర కూడా చెప్పింది ఈ భూమి అమ్మమని చెప్పి. భూమి అమ్మమన్నందుకు వెంకటేశ్వర అడుగుతుండు కదా, నువ్వు భూమి ఎందుకు అమ్మవని చెప్పేసి భర్తతోని కొట్టిపిస్తాడు, బావతోని కొట్టిపిస్తాడు, అక్కతోని కొట్టిపిస్తాడు, బంధువులతో కొట్టిపిస్తాడు. ఎట్లా పడితే అట్లా ఆమెను కొట్టింది. ఎందుకు? తన భూమిని అమ్మమని, అమ్మడానికి ఒప్పుకోమని, సంతకం పెట్టమని. ఆమె నేను పెట్టను అని చెప్పేసి భర్తతో కూడా పెట్టుకు బయటకు వెళ్ళిపోతే పోలీసులు కానీ, మీడియా మిత్రులు కానీ విషయాలు శోధించి పరిశోధించి రాల్సి ఏం రాస్తారు, భార్యాభర్తల మధ్య గొడవ అయింది, వెళ్ళిపోయింది. ఎందుకు? చెరొక్క సీసా తాగుతామని గొడవన, నగలు చేయించడానికి గొడవన. గొడవ అనే విషయాలు కనీసం తెలుసుకోవాలన్న సామాజిక బాధ్యత మీకు లేదా? వాడు బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నాడు, బయట భయపడి సంతకాలు పెడుతున్నాడు. నువ్వు ప్రశ్నించు, తిరగబడు, నేను భూమి ఇవ్వనని చెప్పు, నువ్వు ఎట్లా సంతకాలు పెడుతున్నావయ్యా, నువ్వు సంతకం పెట్టావు, మన భూమి పోతున్నటువంటి బాధల నుంచి భర్తతో కొట్టేసి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయి? భయపడి పోలే. ఇక్కడేమిటే వీడు నన్ను కొట్టి చంపైనా సరే సంతకం పెట్టించుకుని నా బిడ్డకు భూమి లేకుండా చేస్తాడు కాబట్టి ఆమె పారిపోయి దూరంగా ఉంది. ఏ ఆసరా కోసం పోయిందో. అక్కడికి వెళ్ళినటువంటి మహిళను
గుర్తించి పట్టుకొని ఊరందరూ చూడండి. మేము ఇప్పటిదాకా ఎంత మైకంలో ఉన్నామంటే సినిమాలు చూస్తాం కదా, ఎక్కడో చీకటి గదులలో బంధించి హత్యలు చేస్తారు. ఎవడు చూడదు, ఎంత పెద్ద విలను కూడా ఎవడు తెలియకుండా పోలీస్ కేసు కాకుండా చీకటి గుహల్లో చేస్తుంటాడు. ఇక్కడ పట్టపగలు అనేక మంది గొల్ల మహిళలు ఉన్నారు, అక్కడ అనేక మంది గొల్ల యువకులు ఉన్నారు, అనేక మంది ఆ గ్రామస్తులు ఉన్నారు. అందరి ముందు ఒక పక్క పలిచని మహిళ మీద ఎంత దాడి చేస్తున్నాడు. వెంకటేష్ గారి యొక్క క్రూరత్వాన్ని చవి చూసిన వాళ్ళు కనుక మేము వాడు చెప్పింది చేయకపోతే ఏం చేస్తారని చెప్పి స్వామి సొంత బావ ఎగిరిగిరి తంతున్నాడు. సొంత అక్క ఆమెకు బుర్ర సరిగ్గా ఉండదంట. అలాంటి ఆమెని ఉసిగొలిపి ఆమె పైన పడి తల భూమికి గుద్దుతుంది ఎట్లా కొడుతుంది, అంత శక్తి ఎట్టుద్ది, బొక్కలే ఉన్నాయి ఆ దగ్గర. అంత ఉన్మాదంలోకి వాళ్ళని నెట్టి ఇంకోటి వచ్చి ఆ గొల్ల మహిళ వచ్చి కర్ర ఇస్తుంది కొట్టమని, కర్రను తీసుకొని బడా బాస్తున్నారు. ఇంకొకటి వచ్చి ఇంట్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా కారం తీసుకొచ్చి కారం పెట్టని చెప్తుంది. కారం తీసుకొని ఒక కళ్ళల్లో పూస్తుంది వాళ్ళ అక్క. ఇక్కడ చూసే వాళ్లకు అక్కలు బావలు మొగుళ్ళు బంధువులు నేరస్తులా కనబడతారు. చుట్టూ ఇంతమంది ఉండి వాళ్ళు ఎగిరి తన్నకూడదా, మీకు పిరికితనమా, మీకు అజ్ఞానమా, జ్ఞానం అని మాట్లాడుతున్నాం మనం కూడా. వీరికి ఆ జ్ఞానం కాదు, అక్కడ వెంకటేశ్ కాదు, వెంకటేశ్ వెనుక ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు కనిపిస్తున్నాడు. జూపల్లి కృష్ణారావు వెనుకున్న అధికారం కనిపిస్తున్నది. అలాంటి అధికారాన్ని పెంచి పోషిస్తున్న ఈ దేశ అగ్రకుల బ్రాహ్మణ భూస్వామ్య దోపిడీ వ్యవస్థ కనిపిస్తా ఉన్నది. ఆ దోపిడీ వ్యవస్థలో అంటరాని చెంచువాడి యొక్క జీవితము ఎంతదో అర్థమవుతున్నది. ఇక్కడ మనం అంటే మనం చంపేస్తాడు. ఈశ్వరమ్మ కంటే ముందు నా శివం తేలుతుంది, ఈశ్వరమ్మ కంటే ముందు నేను చచ్చిపోతాను అనేటటువంటి స్థితిలో వాళ్ళని నెట్టేసి ఆ స్థితిలోకి వచ్చి ఏమని చెప్తున్నారు అందరికి కూడా, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ చేసి నలుగురిని అరెస్ట్ చేసినాం అయిపోయిందని చెప్తున్నారు. చూడడానికి మనకు నలుగురు ముద్దాయిలు కనిపిస్తారు. ఇక్కడ శివుడితో పాటు ఉన్న మన వెంకటేష్తో పాటు ఉన్న శివుడు, ఇంకా నలుగురు ఆడోళ్ళు, వాళ్ళు ఎవరిని కూడా ఈ సీన్లోకి తీసుకురాలి. సజీవంగా వీడియోలు ఉన్నాయి, కారం ఇచ్చే వీడియో ఉన్నది, కొట్టే వీడియో ఉన్నది, తిట్టే ఎన్ని బూతులు తిడతా ఉన్నారు. అసలు ఒక్కతన ఆడవాళ్ళకు సంబంధించినటువంటి చిన్న సున్నితత్వంలో ఈమె కూడా మహిళే కదా, మనం అట్లా ప్రవర్తించకూడదు. వాళ్ళలో అగ్రకుల ఉన్మాదము దోపిడి స్వభావం తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళను మహిళలందరూ ఒకటి కాదు, అనువాద మహిళలు ఉంటారు, అగ్రకులోన్మాద మహిళలు ఉంటారు, పీడిత మహిళలు ఉంటారు, అంటరాని మహిళలు ఉంటారు. వాళ్ళిద్దరు వేరు, వాళ్ళిద్దరు సమస్యలు వేరు అని చెప్పేసి కులంకాడికి వచ్చేట్టు ఇట్లుంటుంది అని అనేకసార్లు చెప్తున్నాం. కానీ మహిళలు వాళ్ళ గౌరవం, వాళ్ళని మీరు ఇది చేస్తున్నారని మన మీదకి వచ్చే మహిళ ఉద్ధారక మనులు ఉన్నారు. మీకు అందరికి ఒక దండం, ఇక్కడికి రండి. ఇదంతా జరిగిన తర్వాత పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. ఇప్పుడు నాకు సూర్యపల్లి సుజాత మేడం ఫోన్ చేసి చెప్తుంది, ఎఫ్ఐఆర్లో ఈశ్వరమ్మ మీద అత్యాచారం జరిగినట్టు రేప్ కేసు లేదట. ఆమె డైరెక్ట్ చెప్తుంది, ఆమె అత్యాచారం జరిగింది, ఆమెకు అత్యాచారం జరిగిందని చెప్తుంది. అది లేదట. ఈ పోలీసు వాళ్ళు ఇక వాడి ఎంగిలి మెతుకులు అన్నాక వాడు ఏం తింటారో నాకు అర్థం కావటం లేదు. కనీస విచారణ చేయకపోతే ఆమె నువ్వు ప్రాణంతో కళ్ళ ముందు చెప్పుతుంది కదా, అప్పుడన్నా నువ్వు స్వీకరించాలి కదా. ఒక మనిషి యొక్క మానాన్ని నెగ్గిపెట్టి కాల్ చేసి ఒంటి మీద చర్మం ఊడిపోయేదాకా ఆమె చూసి కళ్ళు తిరిగి పడిపోయామని చెప్తుంది. మీరు కన్ని తట్టుకొని ఉన్నారంటే మీరు మనుషులు అనేటత్వం నశించినట్టుంది. వీళ్ళని తన బిడ్డ కాబట్టి, తన జాతి కాబట్టి, తన జీవితం కాబట్టి నా బిడ్డ ఇలా కాలి పడిపోయింది ఏమి అని చెప్పి చూసినట్టు కళ్ళు తిరిగి పడిపోయి లభో దిబో అని కింద పడి మొత్తుకుంటుంటే అలా ఏడుపులు కూడా ఎవరికి కినబడలేదు. ఈ జరిగినటువంటి ఎఫ్ఐఆర్లని అది ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కేసులు అయితే స్థానిక ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్లకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ కనీసం చూసిర్రో ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చట్టబుత్తలేసిర్రు. ఈ కేసు ఎలా జరిగింది, దీని మీద కేసు ఎట్లా కట్టు సరైన విచారణ చేసిన వాళ్ళు లేదని సరిదిద్ది ఈ కేసును సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు భూముల పనులు మాత్రమే చూస్తున్నారు. పట్టాలు బదలాయించడం, రైతు బంధులు ఇవ్వడం, వాడికి 10 మిగలడం, ఇలాంటి పనులు తప్ప ఇలా తెలియకుండా మొత్తం భూములు ఇస్తే మీకు భరోసా ఉంటుందని చెప్పి తీసుకొచ్చి కింద పెట్టి చెంచుల భూములు, దళితులకు ఇచ్చిన లావాని పట్టాలు వేరే వాడికి బదలాయించడానికి వీలు లేదు, వాళ్ళు మళ్ళీ భూములు లేకుండా అవుతారు కాబట్టి అమ్మడానికి వీళ్ళే అని చెప్తే వాటిని అన్నింటినీ 7 సంవత్సరాలుగా కబ్జాలు చేస్తున్నటువంటి భూబకాసులు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ భూములు కూడా అమ్ముకోవడానికి మేము ఇస్తాం వాటిని అని చెప్పి కేసీఆర్ బయలుదేరింది. ఆ కేసీఆర్ బాటలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లావాని పట్టాల భూములు కూడా అమ్ముకోవడానికి మేము అనుమతిస్తాం. రేపే సంతకాలు పెడతారు. అమ్మాల్సిన సంవత్సరం సంతకాలు పెట్టేస్తారు, తెల్లారి భూములు వాళ్ళ పేర్ల మీకు వెళ్ళిపోతాయి.
ఇంత ఒక సామాజికమైన అంశాన్ని అమ్మడానికి నేరము, కొనడం నేరం అనేటటువంటి నిబంధనని సడలించడం వెనక మనకేదో వెసులుబాటు ఇవ్వడం కోసం కాదు, ఈ కబ్జా గురైనటువంటి అక్రమ కబ్జాలు ఉన్న భూములని వాళ్ళకి ఇవ్వడం కోసం ఇలాంటి చట్టాలని సరళీకరించి దోపిడీని చట్టబద్ధం చేయడం కోసం రెవెన్యూ యంత్రాంగం చాలా సీరియస్ కృషి చేస్తుంది. ఇది నిజంగా ఈ రెవెన్యూ అధికారులు తమ బాధ్యతలు మర్చారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ భూములు ఎవడు రౌడీ జనపితే వాడికి ఎంత బానిసలుగా ఉంటే తప్ప బ్రతకలేమనుకుంటున్నారా, వాడిచ్చే ఎంగిలి మధ్యలు ఇస్తే మన జీతాలు సరిపోవు అనుకుంటున్నారా? నాకు అర్థం కావటం లేదు. ఇంత బాధ్యతారహితంగా ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు ఆర్డీఓ గారి ముందు ఉన్నాం, మనం ఇదే గ్రామంలో ఉన్నాం. ఇప్పుడు ఆర్డీఓ గారు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురావాలా, ఎఫ్ఐఆర్ కాపీలో జరిగిన శిక్షలన్నీ చెప్పాలా, ఎంతమంది నిందితులు చెప్పాలా, అసలు ఆమె మీద జరిగిన నేరాన్ని ఏమని రాస్తే మీకు ఎవరు చదువు రాదు, చదువు వచ్చినా దాన్ని రాయరాదు. ఈ మాత్రం మాట్లాడడం వచ్చిన మేమే కొన్ని పదాలు మలకడానికి, కొన్ని లైన్లో చెప్పడానికి చచ్చిపోతున్నాం. ఆ బాధని చెప్పడానికి మాకెన్నడూ రాలే, ఆ బాధలు రాసే పరిస్థితి మాకు రాలే, ఆ బాధలో కొంత చెప్పుకొని ఏడ్చే సందర్భం రాలేదు. ఎలా చెప్పాలి, ఆడపిల్ల సమస్య కూడా మాకు అర్థం కాని స్థితిలో ఉన్నాం కనుక ఎవరైనా సరే, ఇప్పుడు మేము మా పిల్లలు చాలా మంది లైన్ బట్టి వీడియోలు తీస్తున్నారు. మీకు కోపం ఉన్నా, కసి ఉన్నా, కక్ష ఉన్నా, మీరు మా కులములైనా కాకపోయినా, మా మిత్రులైనా కాకపోయినా, మీకు ఏ మాత్రం మేము మనుషులు మీ భూమి మీద ఉన్నాం అని ఓపిక చేసుకుని ఈ విషయాన్ని విని ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద గురించి కొంచెం శ్రద్ధ పెట్టండి. మీరు సంఘాలు ప్రకటించుకున్నారు, పెద్ద పెద్ద లోగోలు సెట్ చేసుకుని మంచి మంచి జెండాలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద పోజులు పెట్టి ఫోటోలు దిగుతారు, ఫేస్బుక్లో లోడ్ చేస్తారు. మీరు చేసే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా చేసి ఒక జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నాయకుల్లాగా మీరు పేరు గడించిన వాళ్ళు ఉన్నారు. మీకు అందరికీ కూడా మా విన్నపం, ఈ ఒక్క మాటని నేను చెప్పిన దాంట్లో 1% అయినా సరే మీ గొంతులోంచి, మీ వేదికల్లోంచి ఖండించండి. మీ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తల దాకా చేరితే ఎక్కడో గుండెలే తడున్నటువంటి కార్యకర్తలు 1% అయినా మీ సంఘాల్లో ఉంటారు. వాళ్ళు స్పందిస్తారు, వాళ్ళు కదులుతారు. వాళ్ళ ఇలాంటి బిడ్డలకి న్యాయం జరుగుతుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా, ఇలాంటి దుర్మార్గాలు మళ్ళీ జరగకుండా నిలువరించేటటువంటి ఒక ఉద్యమ శక్తి తయారవుతుంది. ఉద్యమం ద్వారా, పోరాటం ద్వారా ప్రజలే ఎంతటి దుర్మార్గాలైనా ప్రతిఘటించగలిగినరు, ఆపగలిగినరు, అందుకు అవసరమైన చట్టాలను తీసుకొచ్చుకోగలిగినరు, అమలు చేసుకోగలిగినరు. వాళ్ళ కనీసం ఈ వ్యవస్థ బతుకుతున్నది. ఇప్పటికీ మనం ఇలా బ్రతుకుతున్నాం వీళ్ళంటే కూడా వాళ్ళ వెనుక అనేక మంది నెత్తుడి త్యాగాలున్నాయి. పీడికేడు ఆత్మగౌరవం కోసం వెంకటేష్ యాదవ్ లాంటి కులోన్మాదికి వ్యతిరేకంగా పెనుగులాడి పోరాడి చచ్చిపోయారు. భూమి దగ్గర ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూమి. వెంకటేష్ గారికి ఏం సంబంధం? వాడు మధ్యలోకి వచ్చాడు. ఈయన కొంచెం స్పృహలో ఉండి తండ్రి కాబట్టి నేను ఇవ్వను అన్నాడు. నాగయ్య శవమై తేలిండు. ఏంది నీకు ఉడుములు బట్ట నీకు పోయారు, ఉడుములు బట్ట నీకు అని దోలకపోయినవాడి గుడ్లు పగలు కూడా చంపేశారు. ఎంత దుర్మార్గులు రా మీరు! ఒక ఆడపిల్ల మాన మీద దాడి చేశారు, ఒక మగవాడి పురుషాంగాల మీద దాడి చేసి చంపారు. చంపడం కూడా అంత క్రూరమైనటువంటి వాళ్ళు. ఎక్కడ కూడా మానవ సంబంధించినటువంటి ప్రవర్తన 1% కూడా వాళ్ళు లేదు. ఇలాంటి మృగాలు మనుషుల మీద ఇంత క్రూరమైన దాడులు చేసి చంపేస్తుంటే వాళ్ళను మీరు ఆదరిస్తూ చుట్టూ తిరగనిస్తున్నారంటే ఈ స్వేచ్ఛనిచ్చినటువంటి వ్యవస్థను మనం ఇక్కడ ఉన్న వ్యవస్థను స్టడీ చేసి ఇక్కడ ఉన్న వ్యవస్థను సరిదిద్దడం కోసమే వచ్చినాం మేము. మా ఆక్రోశాన్ని విని, మా బాధలు వినైనా సరే మిగతా ప్రజా సంఘాలు అందరూ, మిగతా దళిత సంఘాలు అందరూ, మిగతా ఆదివాసీ సంఘాలు అందరూ, ఎస్సీ ఎస్టీ సెల్గా ఉన్నటువంటి వాళ్ళు, నేను గిరిజన మంత్రి, నేను గిరిజన ఎమ్మెల్యే, నేను గిరిజన బిడ్డను అని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర మంత్రులు, కేంద్రంలో ఉన్న ఎంపీలు, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, రకరకాల పదవుల కోసము రాజకీయ పార్టీల దగ్గర ఊడియలు పడిన మీ కులాన్ని, ఏ కులం అయితే ఇక్కడ అణచివేతకు గురవుతా ఆ కులాన్ని పేరు చెప్పుకొని మీరు పదవుల కోసం అక్కడ పాకులాడి చేస్తున్నారు కదా, అదేదో ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీ బిడ్డల దగ్గర ఒక్క చిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు అన్నం తినకపోయినా వాళ్ళ దగ్గర నిలబడి వాళ్ళ గోడు విని వాళ్ళ విముక్తి కోసం కొంచెం అని ఆలోచించండి. ఈడు ఆపద ఇంకోటి ఇస్తాడు, నీకంటే ఒక పార్టీ లేదు, ఇంకెక్కడైనా బ్రతికి మీరు బతకగలుగుతారు కనుక నీ తోటి జాతి అంతరించిపోతా ఉన్నది, నీ తోటి జాతి అవమానాల పాలవుతున్నది, నీ తోటి అత్యాచారాల పాలవుతున్నది. వాళ్ళ మర్మాంగాలు ఛిద్రమయ్యేదాకా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి.
వాళ్ళ దేహాలు ముక్కలయ్యేదాకా వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ పురుషాంగాలు పేలిపోయేదాకా వాళ్ళ మీద హింస జరుగుతూ ఉన్నది. ఇంతటి హింస ఒక మనిషి మీద జరుగుతూ ఉంటే అది భక్తుల మీద, బలహీనుల మీద, అమాయకులను, ఏ దోపిడీ తెలియనటువంటి, అబద్ధాలు ఆడడానికి కూడా ఇష్టపడినటువంటి, సాహసించినటువంటి జాతి మీద జరుగుతున్నప్పుడు ఆ జాతి మీద నుంచినటువంటి పిరికి ఆత్మగౌరవాన్ని ప్రదర్శించండి. వాళ్ళ కోసం ఒక మాట మాట్లాడండి, వాళ్ళ గురించి ఒక చిన్న ప్రయత్నం చేయండి, వాళ్ళని కాపాడడానికి ఒక చిన్న ప్రయత్నం చేసి మీరు కూడా మనుషులే అని చెప్పి నిరూపించుకుంటారని చెప్పేసి మా వైపు నుంచి కోరుకుంటూ, నిజానికి తిట్టాలి మిమ్మల్ని. మా మిత్రుడు దండం పెట్టి చేతులు దండం పెట్టి దండించాలి మిమ్మల్ని. అసలు ఏ జాతి పేరు చెప్పుకొని మీ ప్రయోజనాల కోసం మీరు పాలక వర్గాల యొక్క ఊడిగం చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని దండించాల. మా గురించి మాట్లాడడం కోసమే మిమ్మల్ని అసెంబ్లీ పంపించాం, మా గురించి మాట్లాడడం కోసం మిమ్మల్ని ఎంపీలను చేసాం, మమ్మల్ని మాట్లాడడం కోసం మంత్రి పదవులు వచ్చినాయి. మా జీవితాలను అడ్డం పెట్టుకొని, మా బతుకుని అడ్డం పెట్టుకొని మీరు జూబ్లీ హిల్స్లలో బ్రతుకుతున్నారు. కనుక ఎవరైతే ఈ దేశంలో పిడికడ ఆత్మగౌరవం కావాలనుకుంటారో, ఎవరైతే ఈ దేశంలో అసమానతను పోవాలనుకుంటారో, ఎవరైతే ఈ దేశంలో దోపిడీ పోవాలనుకుంటారో, ఎవరైతే ఈ దేశంలో కులవివక్ష పోవాలనుకుంటారో, ఎవరైతే ఈ మహిళలందరికీ కూడా సాధికారత దక్కాలనుకుంటారో, ఎవరైతే ఈ దేశంలో సమాన సమాజం రావాలని కోరుకుంటారో, మీరందరూ కూడా ఒక్క నిమిషం ఆలోచించి ఇలాంటి దుర్మార్గాల పట్ల స్పందిస్తారని చెప్పేసి చిన్న ఆశతోని మేము మీకు ఈ విన్నపం చేస్తున్నాం. కనుక దయచేసి ఈ విన్నపాన్ని మన్నించి రేపటి నుంచి అది సోషల్ మీడియాలోనా, ఫేస్బుక్లోనా, ఎక్కడైనా ఏమైనా మీకు నచ్చిన విధంగా అనేక లేఖలు రాసే సంస్కృతి మీకుంది, ఆన్లైన్ పిటిషన్లు పెట్టే సంస్కృతి మీకున్నది, ఆన్లైన్ జూమ్ మీటింగ్లు పెట్టుకునే సంస్కృతి మీకున్నది, పాటలు పాడి రివ్యూలు చేసి రీళ్లు చేసి పెట్టే సంస్కృతి మీకున్న కనుక అలాంటి ప్రయత్నాలు చేసి ఇక్కడ మొద్దుబారినటువంటి రాజ్యాంగ వ్యవస్థని తట్టి లేపుతారని, ఇక్కడ ఒక ఇనుప పాదం మోపి దుర్మార్గులకి రక్షణగా ఉంటున్నటువంటి జూపల్లి కృష్ణారావు లాంటి వారి యొక్క దౌర్జన్యాలు నశించడం కోసం ఆయన కూడా మనిషిలాగా బాధ్యత ఇక్కడ ప్రజల కోసం పనిచేసే విధంగా మీరు చేస్తారనుకున్నాం. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ఇది జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన నియోజకవర్గం. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఇప్పటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుట్టినటువంటి తన సొంత జిల్లాలో ఇంత దుర్మార్గం జరుగుతూ ఉన్నది. నిన్న మేము దీన్ని పనిచేస్తున్న క్రమంలోనే మాకు వీడియోలు వస్తున్నాయి. వందలాది మంది తరుముతూ తలలు బగలు కొడతా ఉన్నారు, భయపడి తలుపులు వేసుకుంటే తలుపులు దంతా ఉన్నారు. అయ్యా నా కొడుకు వద్దని తల్లి వస్తే తల్లిని దంతా ఉన్నారు, భార్య దంతా చెప్పరని మాట తిడుతున్నారు. ఏరువాక పున్నమి అని పండగ జరిగింది నిన్న మొన్న. రైతులు ఎడ్ల బండ్లు వేసుకొని ఊర్లంతా తిప్పితే వీళ్ళు కూడా అక్కడ భూమి ఉన్నాడు, భూమి లేకుండా కూడా బండ్లు వేసుకుని అట్లా పోతారు పండుగలో భాగం అవుతుంది. పోయిన చోట తాండూరులో మండలం లోపల, మక్తల మండలంలో 2 మండలాల్లో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2 మండలాల్లో తలలు బగిలినాయి. రక్షణ కోసం పారిపోయి బీజేపీ ఆఫీసులు దాక్కుంటే తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ తలలన్నీ పగల కొట్టారు. నెత్తురు బారి అక్కడ వాళ్ళు ఉన్నారు. కేసులు కాలేదు, అరెస్టులు కాలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ 3 రోజులు ఏందన్న నేను హాస్పిటల్లో ఉన్న ఒక్కరిని అరెస్ట్ చేయలే అని చెప్పేసి బాధితులు మొరబెడుతూ ఫోన్ చేస్తున్నాడు. ఇంత క్రూరంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద, గిరిజనుల మీద క్రూరమైనటువంటి దాడులు, సామూహిక దాడులు పట్టబగలు 1 గంటకి. ఇందాక మిత్రుడు రాజేష్ చెప్పినట్టు గౌడ కులాన్ని చెందినట్టు వాళ్ళు ఇంటికి 2,000 రూపాయలు వేసుకొని పేడబుడుగా తంగలు ఎవరినో ఒకరిని చంపితే కానీ ఊళ్ళో మనం లాగవురా, నేను తంతే పడాలా, మీ అమ్మ 5 మీ వల్ల అంతా 500కి 600 పోయి ఆడబెడతాడు బండిటోళ్ళు రాని అంతా ఊపుకుంటారా? అట్లా ప్రశ్నిస్తే తప్పని చెప్పి కేసు పెట్టిన పాపానికి ఆ ఊరి మీద దాడి అది వాళ్ళు రాడ్లు పట్టుకొని పోయి తలలు బగలగొట్టి వచ్చారు, ఇళ్ళని బగలగొట్టి. ఏకకాలంలో రాష్ట్ర క్రూరమైన దాడులు జరిగి దాడుల వ్యతిరేక మనం చాలా బలమైన రాజీ లేని పోరాటం చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే చేస్తావా, ఎంపీ అవుతావా, ఐటీ ఉద్యోగం చేస్తావా, కంప్యూటర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, అన్ని కంటే ముందు మనిషిగా ప్రాణంతో బ్రతికుండలేని దుస్థితులు దాపురిస్తున్నాయి. కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు చాలా గొప్ప స్ఫూర్తినిచ్చారు మాకు. ఆ స్ఫూర్తిని తీసుకుని ముందుకే వెళ్తాం, ఇంకెన్ని సంఘటనలకైనా చేస్తాం. కాబట్టి ఈ పిడికెడు మందిని, ఈ మొత్తం సమాజాన్ని మనం కదిలించేటువంటి శక్తిగా ఇక్కడికి వచ్చాం కనుక మీ అందరికీ నేను మరొక్కసారి నా మనస్ఫూర్తిగా ఉద్యమాలు తెలియజేసుకుంటా. థ్యాంక్ యూ.